అందరికీ నమస్కారం. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ఈ వీడియోలో దారమట్టం జలపాతాన్ని మీకు చూపించబోతున్నాం. దారమట్టం జలపాతం గొలుగొండకు సమీపంలో నర్సీపట్నానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జలపాతానికి వెళ్ళే దారిలో శ్రీ దారమల్లేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇక్కడికి భక్తులు ఎక్కువగా కార్తీక మాసంలో దర్శనానికి వస్తూ ఉంటారు. అలాగే కార్తీక మాసంలో వన సమారాధన కోసం ఈ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది. మేము వెళ్ళేసరికి అక్కడ వర్షాలు బాగా కురవడంతో నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని మీరు కూడా గమనించవచ్చు. ఇక్కడ వర్షాలు కానీ లేకపోయి ఉంటే ఇంకా జనాలు చాలా ఎక్కువగా వచ్చి ఉండేవారు. వర్షాల కారణంగా కాస్త రద్దీ తక్కువగానే ఉందని చెప్పచ్చు. పైనుంచి జాలువారుతున్నటువంటి ఈ జలధారను చూస్తుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంది. ఇక్కడ జలపాతం చూసిన తర్వాత ఈ మెట్ల మార్గం గుండా పైకి వెళ్తే ఇక్కడ మనం రెండో జలపాతాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. వర్షాలు ఎక్కువగా కురవడంతో మెట్లపై నుంచి నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. నేను అంతకుముందు వచ్చినప్పుడు ఇంత ఎక్కువగా అయితే నీటి ప్రవాహం లేదని చెప్పాలి. ఇలా మెట్లపై నుంచి నీరు ప్రవహించడం ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి ఎటువంటి అవకాశం లేదు. అందుకే అక్కడి వరకు వెళ్ళి ఇక్కడి నుంచి తిరిగి వెనక్కి వచ్చేసాం. ఇక్కడ అధిక ప్రవాహం వల్ల కాస్త ప్రమాదంతో కూడుకున్నది, అందుకే పైకి వెళ్ళకుండా వెనక్కి వచ్చేసాం. అధిక వర్షాల కారణంగా జలపాతం చూడడానికి ఎంతో అద్భుతంగా కొనవిందుగా ఉంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఇది ఒకటి. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.